హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. బిహెచ్ఈఎల్ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సంస్థ నుంచి అయితే మనకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బిహెచ్‌ఎల్ నుంచి మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, అప్లికేషన్ ఫీస్ కూడా లేకుండా అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. మనకు మొత్తం 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసింది బిహెచ్‌ఎల్. సో, దానికి సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే వీలైనంత వరకు నిరుద్యోగులందరికి షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌కి వచ్చిన యూజర్ ఉంటే గనక ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైమ్ మనం ఏ వీడియోస్ అప్‌లోడ్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో, చూసుకున్నట్టయితే నేను బిహెచ్ఎల్ సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. సో, దానికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పేస్ట్ చేస్తాను. సో, అక్కడ నుంచి మీరు క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, నోటీస్ బోర్డ్‌కి సంబంధించి డ్రాప్ డౌన్‌లో క్లిక్ చేస్తే మనకు రిక్రూట్‌మెంట్ సెల్‌లో మనకొచ్చేసి కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ పైన క్లిక్ చేస్తే లేటెస్ట్ నోటిఫికేషన్ మీకనేది కనబడుతుంది. సో, వచ్చేసి మనకు ఈ బిహెచ్ఎల్ నుంచి 3 నోటిఫికేషన్స్ వచ్చాయని చెప్తున్నా గదా! సో, 3 నోటిఫికేషన్స్ వచ్చేసి మనకు అలాగే 10థ్ క్లాస్ అలాగే ఐటీఐ కంప్లీట్ చేసుండాలా. దాంతో పాటు డిప్లొమా చేసిన అభ్యర్థులుండాలా. దాంతో పాటు గ్రాడ్యుయేషన్. సో, ఈ 3 విభాగాల్లో మనకైతే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఫస్ట్ వచ్చేసి మనము ట్రేడ్ అప్రెంటిస్ గురించి చూసుకుందాం. ఎవరైతే 10థ్ క్లాస్‌తో పాటు ఐటీఐ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ గురించి అయితే చూసుకుందాం. సో, వచ్చేసి మనకు టోటల్‌గా 217 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్ ఈ వీటికి సంబంధించి మనకు టోటల్ 217 వేకెన్సీస్ ఉన్నాయి. టెంటేటివ్ వేకెన్సీస్ 120, 73, 2 అలాగే 22 అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, మనకొచ్చేసి మినిమమ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18 ఇయర్స్ ఉంటుంది. మాక్సిమం 27 ఇయర్స్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అనమాట. యాస్ ఆన్ ఫస్ట్ మే. సో, రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీకి 3 ఇయర్స్, ఓబీసీకి అలాగే చూసుకున్నట్టయితే 3 ఇయర్స్, 5 ఇయర్స్ వచ్చి ఎస్సీ, ఎస్టీకి ఉంది. సో, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి హై స్కూల్ పాస్ ఉండాలా, 10థ్ క్లాస్ దాంతో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలా. అది కూడా రెగ్యులర్ ఫుల్ టైమ్ ఉండాలా. ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ నుంచి అయితే ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే సెలక్షన్ మెథడాలజీ ఎలా ఉంటదంటే, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇన్ కేస్ ఆఫ్ ఎట్ ఎ సెలక్షన్ స్టేజ్ క్యాండిడేట్ ఓల్డర్ ఇన్ ఏజ్ విల్ బి ప్రిఫర్డ్ అనమాట. సో, ఫస్ట్ అయితే అప్లికేషన్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయిన తర్వాత సేమ్ మార్క్స్ వస్తే ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉందో వాళ్ళకైతే ఇంపార్టెన్స్ ఇస్తామంటారు. సో, సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీకు అప్రెంటిస్‌షిప్ చేసేటప్పుడు క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఫుడ్ అలాగే బెడ్ 2 ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, రిజిస్ట్రేషన్ వచ్చేసి మీరు ఆర్‌డీఎస్‌డీ పోర్టల్‌లో చేసుకోవాల్సి ఉంటది. అప్రెంటిస్‌షిప్ ఇండియా డాట్ గవర్నమెంట్‌లో డాట్ ఇన్‌లో ఫస్ట్. అది చేసుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నంబరు అవన్నీ క్రెడెన్షియల్స్ దగ్గర పెట్టుకొని, మీరు మళ్ళీ బీహెచ్ఎల్ ట్రికీ పోర్టల్‌లో అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు కావాల్సిన ఏంటంటే ఇన్ఫర్మేషన్ మీరు లాగిన్ అయిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ మీరు స్కాన్డ్ కాపీస్ అన్నీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్, 10థ్ క్లాస్ మార్క్ షీట్, కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్. సో, ఇలా అన్ని డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్‌లోడ్ చేసేసిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతది. సబ్మిట్ అయిన తర్వాత మీకొచ్చేసి ఈమెయిల్ ఐడీకి, ఫోను నంబర్‌కి వచ్చేసి రిక్వైర్డ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఆల్ ఫ్యూచర్ కమ్యూనికేషన్స్ వచ్చి ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ పైనే ఉండడం జరుగుతుంది. కాబట్టి సో, మీరైతే అవి పక్కా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే. సో, మరి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి చూసుకోవాలనుకుంటే గనక సో, క్లిక్ అవర్ సర్వీసెస్ అప్రెంటిస్‌షిప్ పోర్టల్ ట్రికీ అని క్లియర్‌గా ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయితుంది. సో, చూసుకున్నట్టయితే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి 9థ్ మే‌నో స్టార్ట్ అవ్వడం జరిగింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ స్టార్ట్స్ వచ్చేసి 10థ్ మే నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మీరెప్పుడైనా ఎళ్ళొచ్చు. ఫర్ వాక్ ఇన్ టు రిపోర్ట్ ఎట్ హెచ్ఆర్ రిసోర్స్, హ్యూమన్ రిసోర్స్, డెవలప్‌మెంట్ సెంటర్, బీహెచ్‌ఈఎల్ ట్రికీ అనమాట. కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో, వచ్చేసి మనకు 8:30 ఏఎం నుంచి 4:30 పీఎం వరకైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఉండడం జరుగుతుంది. ఓకే. సో, 9థ్ మేకి స్టార్ట్ అయింది. మనకు 10థ్ మే నుంచి ఇమ్మీడియేట్‌గా మీరొచ్చేసి వాకిన్‌కెళ్ళిపోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ ఇదొచ్చేసి మనకు నేను చెప్పినా గదా! 3 నోటిఫికేషన్స్ వచ్చినాయి. సో, ఫస్ట్ నోటిఫికేషన్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ టెక్నీషియన్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకొచ్చేసి టెక్నీషియన్ అప్రెంటిస్ వచ్చేసి మనకు మెకానికల్ ఇంజినీరింగ్, అలాగే సివిల్ ఇంజినీరింగ్ ఉన్నది. టోటల్‌గా 57 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో, మనకు చూసుకున్నట్టయితే ఈ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ చూసుకుంటే మనకొచ్చేసి 1 ఇయర్ అయితే ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ కూడా మినిమమ్ ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 ఇయర్స్, 27 ఇయర్స్ మాక్సిమం ఉంటుంది. యాస్ ఆన్ ఫస్ట్ మే అది కూడా జనరల్ క్యాండిడేట్స్‌కి. రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే ఉంటుంది. సో, మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి హై స్కూల్స్ పాస్ ఉండాలి. దాంతో పాటు డిప్లొమా కూడా ఉండాలి రెగ్యులర్‌గా. ఓకే. ఆర్ అది 60% మార్క్స్ ఉండాలా. యూఆర్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే. ఓకే. ఎస్సీ, ఎస్టీకి 50% క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే
2020, 21, 22, 23, 24లో పాస్ ఔట్ అయ్యి ఉండాలా. క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. సో, డిస్టెన్స్ లెర్నింగ్ ఎవరైతే చేసారో వాళ్ళు ఎలిజిబుల్ అని కాదని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, అది గూడా ఒకసారి చూసుకోండి. సెలక్షన్ మెథడాలజీ ఆల్రెడీ చెప్పడం జరిగిందిగా ఇదివరకు. సో, దీనికి గూడా అలానే ఉంటుంది సెలక్షన్ మెథడాలజీ. స్టైఫండ్ తీసుకుంటే మనకు 11,000 అయితే ఇస్తారు దీనికి వచ్చేసి. సో, దీనికి కూడా సబ్సిడైజ్డ్ ఫుడ్, హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో, అప్లై చేసుకునే విధానం గూడా దీనికి గూడా సేమ్ అనమాట. సో, మీరొచ్చేసి educational.government.inలో రిజిస్టర్ చేసుకోవాలా. దాని తర్వాత మళ్ళీ బీహెచ్ఎల్ ట్రిక్కీ పోర్టల్‌లో మళ్ళీ మీరొచ్చేసి అప్లై చేసుకోవాలి ఆన్‌లైన్. అప్లై చేసుకునేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేయండి. ఓకే. సో, దీనికి కూడా సేమ్ 9/5/2025 వరకైతే ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకొని, మీ 10థ్ నుంచి మీరొచ్చేసి ఇంటర్వ్యూకెళ్ళిపోవచ్చు. దీనికి గూడా సంబంధించిన అడ్రెస్ కూడా సేమ్ అడ్రెస్, కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇదొచ్చేసి టెక్నీషియన్ అండ్ అప్రెంటిస్. ట్రేడ్ అప్రెంటిస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. ఇది చూసుకున్నట్టయితే మనకొచ్చేసి మెకానికల్ ఇంజినీర్ 64 వేకెన్సీస్, సివిల్ ఇంజినీరింగ్ 16 టోటల్ వచ్చేసి 80 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో, దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 పాత్ గ్రాడ్యుయేషన్ కూడా ఉండాల. అంతే. సో, బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ ఇంజినీరింగ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ క్రైటీరియా 18-27 ఇయర్స్ దీనికి కూడా. సో, జనరల్ క్యాండిడేట్స్‌కి ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఉంటుంది. సో, మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా! సో, 60% మార్క్స్ అయితే ఉండాలి. బీటెక్‌లో గాని, డిగ్రీలో గాని. అలాగే మనకొచ్చి 50% మార్క్స్ ఎస్సీ, ఎస్టీకి ఉండాలి. 60% వచ్చి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ, ఓసీ కేటగిరీకి. ఓకే. సో, డిస్టెన్స్ లెర్నింగ్ అయితే యాక్సెప్ట్ చేయట్లేరు. సో, దాన్ని ఇగ్నోర్ చేయండి. 12,000 అయితే స్టైఫండ్ ఉంటుంది. సో, మనకు గ్రాడ్యుయేషన్‌కి సంబంధించింది కాబట్టి 12,000 స్టైఫండ్ ఉంటుంది. సో, హాస్టల్ అలాగే ఫుడ్ ఫెసిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. మీరు కూడా సేమ్ ఇలాగ నాట్స్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ డాట్ ఇన్ పోర్టల్‌లో అప్లై చేసుకొని ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ మీరు ఈ మన అప్రెంటిస్‌షిప్ ట్రిక్కీ పోర్టల్‌లో లాగిన్ అయ్యి మీ క్రెడెన్షియల్స్ తోటి రిజిస్టర్ చేసుకోవాలి. అప్లై చేసుకోవాలి ఆన్‌లైన్. అప్లై చేసేటప్పుడు ఈ కింద ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ దీనికి కూడా 9థ్ మే. దాని తర్వాత 10థ్ నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయితుంది. సో, వచ్చేసి ఈ అడ్రెస్ నోట్ డౌన్ చేసుకోండి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ బీహెచ్ఎల్ ట్రిచి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఈ అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల మీకు ఏం లాభం అని అనుకుంటే గనక చెప్తున్నా చూడండి. ఫ్రెషర్స్ అప్రెంటిస్‌షిప్ చేస్తే గనక, ఫ్రెషర్స్‌ని అప్రెంటిస్‌షిప్ తీసుకుంటారు. డైరెక్ట్ జాబ్స్ ఎవ్వరివ్వరు. అప్రెంటిస్‌షిప్ తీసుకుంటే మీకు బీహెచ్‌ఈఎల్ నుంచి ఒక మంచి అవగాహన వస్తుంది. మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఒకవేళ మీరు ఈ అప్రెంటిస్‌షిప్‌లో చాలా బాగా పనిచేసి మీరు మంచి ప్రదర్శన చూపిస్తే గనక, మిమ్మల్ని పర్మనెంట్ చేసే అవకాశాలు 1000% ఉన్నాయి. ఓకే. అలాగే ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేసున్నారో వాళ్ళకైతే బయట కంపెనీస్ అయితే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతది. సో, అందుకని అప్రెంటిస్‌షిప్ జాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా. సో, ప్రతి ఒక్క ఫ్రెషర్ అయితే అప్లై చేయండి. ఓకే. సో, 2021, 22, 23, 24, 25 బ్యాచ్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో, మనకొచ్చేసి ఇక్కడ చూసుకుంటే గనక సో, మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. అస్సలు వదలకండి. సో, ఇక్కడేంటంటే ఇంకొకటి మనం వచ్చేసి 10థ్ క్లాస్ అలాగే ఐటీఐకి సంబంధించిన పొజిషన్స్‌కి స్టైఫండ్ అయితే రూ. 11,050 ఉంటుంది. ఓకే. సో, అదొకటి మిస్ చేశాను. సో, అది కూడా చెప్పడం జరిగింది. సో, ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఓకే. ఇంకా ఏమైనా మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను మాక్సిమం వీలైనంత వరకు మీకు రిప్లై అనేది ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.